అందరు బాగున్నారమ్మా? మరి ఈ రోజు మన వాళ్ళు చాలా మంది రాలేదు. ఉదయం అందరికీ చెప్పాము, అమ్మ మధ్యాహ్నం భోజనం ఉంది అందరూ రండి అని చెప్పాము. మరి వచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యులు. మరి మరి దేవుడు ఏర్పాటును బట్టి, మరి దేవుని కృపను బట్టి దేవుడు మరి కార్యక్రమాన్ని చేయమని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసి మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కొంతమంది బయట వాళ్ళు కొన్ని రకాలుగా సనుక్కుంటారు, అవన్నీ మనకు వద్దు. ఇది దేవుని కార్యం కాబట్టి మీరు అందరూ వచ్చారు, సంతోషంగా తిని మరి మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా మేము ఈ కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం ప్రతిరోజు భోజనం కూడా పెట్టాలి. మరి ఉదయం ప్రతిరోజు టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంచుమించుగా 10 మంది వరకు వస్తున్నారు. కాబట్టి మరి దేవుని వాక్యము సెలవిస్తుంది, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. కాబట్టి మరి లోకంలో ఉన్న మరి బేదలను కటాక్షించేవాడు మరి ధన్యుడని వాక్యము సెలవిస్తుంది. అలాగే కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 9వ వచనంలో కూడా మరి దేవుడు మంచి మాట రాయించాడు. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. బేదలకిచ్చేవాడిని అంట దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడట. ప్రియరామ్ ఏంటి, వారిని దేవుడు నిత్యము కూడా కాపాడుతాడు. మరి కాబట్టి దేవుని ప్రేమను బట్టి దేవుని కృపను బట్టి మరి పరిచర్యను ఈ రీతిగా మరి చేయడం జరుగుతుంది. మరి మనం ప్రార్థన చేసుకుందాం. అమ్మ అందరికి కూడా ఆహారం ఇచ్చేయండి, ప్లేట్లు ఇచ్చాను. ప్లేట్లు ఇచ్చాను ఫస్ట్, మీరు తర్వాత అలాగ పట్టుకోండి అమ్మా. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన దేవ, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువానికి స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నాయన తండ్రి మధ్యాహ్నము నాయన నీ బిడ్డను ప్రేమించి వారి కొరకు మీరు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. ఇదిగో ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగోనైనా వారి కొరకు మీరు ఆహారం సిద్ధపరిచారు తండ్రి. ఆహారం తింటున్న నీ బిడ్డలకు మీరు మంచి ఆరోగ్యం, బలమును, శక్తులు దయచండి దేవానికి స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో నాయన తండ్రి ప్రభా, మరి శాంతమ్మ గారు మన ఆయన తండ్రి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు నాయన తండ్రి విల్సన్ బాబు గారు నాయన తండ్రి మరి బిడ్డలకు ఆహారం సిద్ధపరిచాడు నాయనానికి స్తోత్రాలు. ఇదిగోనైనా మరి విల్సన్ బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విల్సన్ బాబు గారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి. ఇదిగో తండ్రి మరి అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మరి వారికి ఇచ్చిన బిడ్డలు నాయన, ఇదిగోనైనా మరి బిల్ గేట్స్ అలాగే ఆయన కిరణ్ బేడ్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డల చదువులో మీరు తోడుగా ఉండండి ప్రభానికి స్తోత్రాలు. ఇదిగో శాంతమ్మ గారికి ఇచ్చినటువంటి కుమార్తెల కొరకు, కుమారుల కొరకు, మనవరాలు, మనవాళ్ళు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయండి. ఇదిగో తన పరిచయను మీరు దీవించండి. ఇక్కడ పరిచయం చేస్తున్న నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ పరిచయం నానాటికి విస్తరించబడాలి ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇదిగో నీ పాదాల ముందు పెట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆహారం తింటున్న నీ బిడ్డలకు మీరు మంచి ఆరోగ్యము దయచేయమని, కృప చూపించి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. తృప్తిగా తినండి. మీకు ఎంత కావాల్స్తే అంత మీరు వేసుకోండి. సాంబార్ ఉంది, మంచి కర్రీ, కూర ఉంది. మరి తిని సంతోషంగా మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.